హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈ వారం 3 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి మనకి. ఈరోజు హాలిడే అయిపోయింది, మళ్ళీ రేపు ఎల్లుండి మొన్నాడు. ఆ 3 డేస్కి ఎలా ఉంటుంది మార్కెట్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఎవ్రీ వీక్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనే వీడియో పెడుతుంటాం కాబట్టి ఈరోజు అదే వీడియో పెడుతున్నాను ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ప్రస్తుతానికి ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ చేస్తున్నాను. మీరు దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు రేపు ట్రేడింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మనకి. మనం ఒకసారి ఫ్రైడే ఏం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 46,634 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 46,974 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది. లో ఈజ్ 46,566. క్లోజ్ అయింది 46,864 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మీరు ఒకసారి గుర్తిస్తే మనం ఒకసారి చూసుకుంటే నేను ఫ్రైడే రోజు మీకు 11 అప్పుడు ఒకటి క్యాండిల్ స్టిక్ చార్ట్ పోస్ట్ చేశాను. పోస్ట్ చేసి మన ట్రెండ్ లెవెల్ చార్ట్ కూడా పోస్ట్ చేశాను. మీకు అందరికీ తెలుసు నేను లాస్ట్ మొన్న థర్స్డే నుంచి మీకు నెక్స్ట్ థర్స్డే వరకు, అంటే కమింగ్ థర్స్డే, ఈ థర్స్డే వరకు మీకు ట్రయల్ ఫర్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మీకు ఆల్రెడీ ఇస్తున్నాను. దాన్ని మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీ అవుతుంది ట్రేడింగ్ అని చెప్పని మీకు చెప్పాను ఆల్రెడీ. దాన్ని ఆల్రెడీ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఐపీఎస్ రికార్డ్ అవుతుంటాయి కాబట్టి. నేను ఫ్రైడే రోజు మీకు 11 గంటలప్పుడు ఒక చార్ట్ పెట్టారు, క్యాండిల్ స్టిక్ చార్ట్. దాన్ని ఎలా ఉంటుంది మీకు అనేది మీకు అర్థమవుతుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి పెట్టాను. ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ ఉన్నది. మీరు అలానే మేము ఇక్కడ ట్రెండ్ లెవెల్ చార్ట్ కూడా ఇచ్చాను. ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్ బేస్ చేసుకునేది మీకు లెవెల్స్, నెక్స్ట్ లెవెల్ ఏముంది, ఎక్కడికి వెళ్తున్నది, లేదా కిందకు వస్తే ఎక్కడికి వస్తున్నది అని చెప్పని ఐడియా ఉంటుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అని పెట్టి, ఏది బెటర్ అని ఆల్రెడీ నేను మీకు పెట్టాను మొన్న ఫ్రైడే రోజు వీడియో. అయితే ఈ రెండు వీడియోస్ అవి మీకు దాని ఫుల్ ట్రేడింగ్ డే వీడియో మీరు చెక్ చేసుకోండి. టోటల్ మనకి బ్యాంక్ నిఫ్టీ టోటల్ ఫుల్ వీడియో ఎలా ఉందనేది మీరు చెక్ చేసుకుంటే, ఫుల్ వీడియో కానీ మనం కానీ చెక్ చేసుకుంటే మీకు టోటల్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందని చెప్పని చూడండి. మీకు అది ఎలా మూవ్ అయింది చూడండి. ఫస్ట్ ఓపెన్ అయింది 46,634 దగ్గర ఓపెన్ అయింది. తర్వాత మనం అది పైకి వెళ్ళి 46,712 అంటే ఫస్ట్ హై టచ్ అయింది. అక్కడ నుంచి ఫస్ట్ హై బ్రేక్ అయింది. ఎక్కడికి వచ్చింది? లోకి వచ్చింది, ఓపెన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయ్యి లో వన్ దగ్గరికి వెళ్ళింది. లో వన్ నుంచి నేరుగా మళ్ళీ పైకి వచ్చింది. పైకి వచ్చి అప్పటి నుంచి అసలు ఓపెన్ బ్రేకే కాలేదు. త్రూ అవుట్ ద డే అది పైనే ఉన్నది. ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరికి వస్తున్నది, పైకి వెళ్తున్నది, ఓపెన్ దగ్గరికి వస్తున్నది, పైకి వెళ్తున్నది త్రూ అవుట్ ద డే. అండ్ ఫైనలీ క్లోజ్ ఎట్ 46,850 దగ్గర క్లోజ్ అయింది. ఇది యాక్చువల్లీ 46,850 ఇస్ ద లాస్ట్ టిక్ రేటు. ఫైనలీ మనకు క్లోజ్ అయింది, ఎక్కడ క్లోజ్ అయిందంటే 46,863 దగ్గర క్లోజ్ అయింది. ఇది యావరేజ్ రేటు. ఇది బ్యాంక్ నిఫ్టీ. అంటే మీకు ఈ లెవెల్స్ ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూస్తే మీకు అక్కడ లెవెల్స్ ఏముండవు. మీకు ఓన్లీ క్యాండిల్స్ రెడ్ అండ్ బ్లూ క్యాండిల్స్, రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మీకు ఏ విధమైన గైడెన్స్ ఉండదు. ఓన్లీ మీరు ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ తెలుసుకునే దానికి మీరు ప్యాటర్న్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇండికేటర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎలా ఉంటుంది ట్రెండ్ అనే దాన్ని బట్టి ఇండికేటర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది క్యాండిల్ స్టిక్లో. ఇక్కడైతే మీకు ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన వెంటనే మీకు లైన్ చార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 15 సెకండ్స్కి లైన్ చార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. దానికన్నా ముందు మీకు ఓపెన్ అవ్వగానే మీకు ఈ లెవెల్స్ ఫామ్ అయిపోతాయి. లెవెల్స్ ఫామ్ అయిపోతుంది, డైరెక్ట్గా మీకు చార్ట్ దాని మధ్యలో తెలుస్తుంది, మూవ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇది మన ట్రెండ్ లెవెల్ చార్ట్కి సంబంధించిన స్పెషాలిటీ. దాంట్లో చాలా ఈజీ చేస్తుంది మీకు ట్రేడింగ్. సపోజ్ మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నారు. మీకు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అసలు నెక్స్ట్ ఫ్యూ డేస్కి ఎలా ఉంటుంది, ట్రెండ్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఎవరికైనా ఇది ఉంటుంది కదా. దానికి మేము అక్కడ ఆల్రెడీ టీసీఆర్ స్టాక్ ట్రెండ్ అని ఒక లెవెల్ ఇచ్చున్నాం. అంటే 3 చార్ట్స్ ఇచ్చుంటాం, 1 చార్ట్, 2 చార్ట్స్ అండ్ స్టాక్ ట్రెండ్ అని ఇంకోటి ఇచ్చుంటాం. స్టాక్ ట్రెండ్గా సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీ బ్యాంక్కి మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ లెవెల్స్ డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. సో రేపు ఈ టీసీఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని మీరు రేపు డిసైడ్ చేసుకోవచ్చు. రేపుగా 46,944 కానీ క్రాస్ అయితే అది నేరుగా 46,430కి వెళ్తుంది. లేదా ఒక డౌన్ ఓపెన్ అయ్యి కానీ 46,459 460 దగ్గర కానీ అది కానీ ఓపెన్ కానీ అయితే, అంటే ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ డౌన్ కానీ ఓపెన్ అయితే, సో 46,460 బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అది టీసీఆర్. అది కానీ బ్రేక్ అయితే మీకు వెళ్ళే లెవెల్ వచ్చేసి 45,974 దగ్గరికి వెళ్తుంది. లేదా 46,460 కన్నా కింద ఓపెన్ అయ్యి మళ్ళీ 46,460 కన్నా క్రాస్ అవుతూ ఉంటే
మళ్ళీ 46,944కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ విధంగా. ఆల్రెడీ నేను చార్ట్స్ ఆల్రెడీ మీకు ఫ్రీ ట్రయల్ ఇచ్చున్నాను. ఫ్రీ ట్రయల్ ఇంకా 3 డేస్ వరకు ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఈజీగా వాడుకోవచ్చు. దీంట్లో ఈ ఈ రేపటి నుంచి ఆల్మోస్ట్ మేము ఫిన్ నిఫ్టీ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు ఫిన్ నిఫ్టీ కూడా దీంట్లో డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి మామూలుగా మన దీనికి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ట్రెండ్ చార్ట్, ఇంట్రాడే చార్ట్ చూశారు కదా, ఈ విధంగా చూసుకోవచ్చు. తర్వాత అదే టీసీఆర్ లెవెల్స్ వచ్చాను, నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పున్నాను. అదే టీసీఆర్ క్లోజ్ అయింది. టీసీఆర్ లెవెల్ వచ్చి 46,460, అది క్లోజ్ అయింది 46,863. అప్ సైడ్ లెవెల్స్ ఇచ్చిన, డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చిన, ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఎండ్ఓ ఆప్షన్ డేటాకి వెళ్దాం మనం. ఎఫ్ఎండ్ఓ ఆప్షన్ డేటాలో మీకు ప్రీమియం 66 పాయింట్స్ ప్రీమియం ఉంది అది. అండ్ టోటల్ కాల్స్, టోటల్ పుట్స్ మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాను చూడండి. పుట్ కాల్ రేషియో 1.07 ఉంది. అది ఇండికేటింగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. బట్ ఫ్లాట్గా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. రేపు కదలకపోవచ్చు మోస్ట్లీ. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి రేపు ఫిన్ నిఫ్టీ, ఎల్లుండి బ్యాంక్ నిఫ్టీ, ఆ తర్వాత నిఫ్టీ వరుసగా 3 డేస్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది కదులుతుందా లేదా అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ షార్ట్ కవరింగ్, నిన్న జరిగిన ఫ్రైడే రోజు జరిగిన షార్ట్ కవరింగ్లో 1.83 లక్షస్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది. ఇది మనకి టోటల్గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. మన ఈ లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఆల్రెడీ మీకు అది ఇండిపెండెంట్ ఆఫ్ మన మూమెంట్కి ఇది లైవ్ బైసల్ సిగ్నల్స్. ఇది మీకు డైరెక్ట్గా మీకు ఏ ఆప్షన్ పెరుగుతుంది, ఏది ట్రేడ్ చేయాలనేది డైరెక్ట్గా మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే మీకు కాల్స్ బైలో ఉన్నాయా, పుట్స్ బైలో ఉన్నాయా అనేది మీకు క్లియర్గా చెప్తూ ఉంటుంది కాబట్టి సిగ్నల్స్. దీన్ని మీరు చూసుకునేది మీరు డైరెక్ట్గా మా ఆటోమేటెడ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే ఉంటే వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ ఐడియా ఉంటుంది. మీరు కొత్తగా వచ్చినా సరే ఈ లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది మీరు డైరెక్ట్గా మీరు చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది మన దీనికి సంబంధించింది. సో మీరు మన ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే కంపల్సరీగా మీరు మన ట్రెండ్ చార్ట్స్ చూడండి. దాంట్లో మీరు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 2 చార్ట్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ట్రేడింగ్. చాలా కంఫర్టబుల్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.